హలో ఫ్రెండ్స్, సమయం 12 అవుతుంది. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉంది. ఈ కాలంలో ఆడవాళ్ళ పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోవడానికి నేను కూడా ఈరోజు వంటగదిలో ఉన్నాను అనమాట. 12 గంటల సమయంలో వంట చేసేటప్పుడు ఎలా ఉంటుంది? బెడ్ మీద కూర్చొని హాయిగా ఏసీ వేసుకొని, లేకపోతే ఫ్యాన్ వేసుకొని, లేకపోతే కూలర్ పెట్టుకొని మనం ఆర్డర్లు జారీ చేస్తుంటాం. నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని పిల్లలు ఒక రకంగా, పెద్దవాళ్ళు ఒక రకంగా అడుగుతుంటాం. ఇలా అడగడం వల్ల వాళ్ళు పైకి చెప్పలేని బాధ. వాళ్ళు ఏదైనా కోప్పడితే ఏంది కోప్పడుతున్నావు, సంపాదించుకొచ్చేది నేను కదా, చేసి పెట్టడానికి నెగిటివ్ నీకు ఇంట్లో అని అంటాం. జనరల్గా మనం వాడే పదం మాస్ పదాలు ఇలాగే ఉంటాయి. సంపాదించేది మనమే, కానీ ఎండాకాలం వంటగదిలో వాళ్ళు పడే వేదన, ఈ చిన్న ఇరుగదులు వంటగదిలో చిన్నవి ఉంటాయి. ఎండ విపరీతంగా ఉంది కదా, చూడు చెమట పోస్తూ ఉంది. నాకే కాసేపటికి ఉక్కు పోస్తుంది. ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? టోటల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే తర్వాత చెప్తాను. ముందు చూడండి, ఈరోజు నాకు పచ్చెనపేల కూర ఇష్టం అన్న. మా అమ్మాయి నాకు పచ్చెనపేల కూర ఇష్టం ఉండదు అంది. అమ్మాయి పప్పుచారు చేసుకుంది, మావిడైతే పచ్చెనపేల కూర చేస్తుంది. అంటే గంట ముందుగా నానేసి పెట్టుకోవాలి. ఒక రకమైన వంట చేసేందుకు అటు ఇటు అయింది. ఇంట్లో ఎండాకాలం సెలవులకి పిల్లలందరూ వచ్చుంటారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి అమ్మమ్మ తాత అని అల్లుళ్ళు గిల్లుళ్ళు వచ్చుంటారు. మా సంగతి కాదు, మా సంగతి గురించి కాదు నేను చెప్పేది. ఎలా ఉంటుందో చెప్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఇంకా పొద్దుగూకులు ఏదో ఒకటి చేసి పెట్టమంటారు. ఇంట్లో పిల్లలు ఎండల కాలం, ఇంకా ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ వంట చేసేవాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉంటుంది. వంట చేసేది ఒక ఎత్తు అయితే, ఆ చేసిన తర్వాత అంట్లు కడిగేది ఒక ఎత్తు. ఒక్క పోతలో వాళ్ళ బాధ అలా ఉంటుంది. అందుకే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎండాకాలం సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళకి పని తగ్గించండి. ఉదయం పూటే 3 పూట అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి, ఉదయం పూట చేసిన వంటలు ఉదయం 9 గంటలు చేసిందే టిఫిన్ బయట చేయండి, ఉదయం పూట వంట చేయించి మధ్యాహ్నం సాయంత్రం అదే తినండి. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా బాగా స్ట్రెస్ అయిపోతారు. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ అయితే ఇంకా మనకే ఇబ్బంది అనమాట. ఈరోజు విషయం ముచ్చట ఏందయ్యా అంటే, ఈరోజు నాకు పచ్చెనపేల కూర చేయమని చాలా రోజుల తర్వాత. ఆ పచ్చెనపేల కూర ఎలా చేస్తుంది ఏంటంటే మావిడ చెప్పింది వినండి. ముందుగా గంట ముందే పచ్చెనపప్పు మనకి ముగ్గురుంటే ముగ్గురు తగ్గట్టు, ఇద్దరుంటే ఇద్దరు తగ్గట్టు ఇలా నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను ఆ కూరలోకి. తాలింపుకు కావాల్సినవి కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చెనపేల, తాలింపు గింజలు, మిరపకాయ, ఎండుమిరపకాయ. ఒక టమాటా వేసుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది. టమాటా ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. అంటే మసాలా వేసుకొని చేసుకుంటారు చాలా మంది పచ్చెనపేల కర్రీ. మసాలా లేకుండా చేయించుకుని తింటాం, మాకు అలవాటు అనమాట. గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం లైట్ గా నూనె ఎక్కువ చాలు. నూనె ఎక్కువ అన్నట్టు ఎండ రేటు మండిపోతుంది, నూనె రేటు కూడా మండిపోతుందండి. ఇప్పుడు మనం తెప్పించే టాటా మనం ఏమంటారు దాన్ని, గానుగు నూనె. గానుగు నూనె అది 320 రూపాయలు దొరికింది మొన్నటిదాకా. ఇప్పుడు 350 రూపాయలు. ఇంకో దాంట్లో దేంట్లో చూస్తే మా అమ్మాయి చెప్తుంది 400 అని. మనం ఒక్కో దాంట్లో ఒక్కో రేట్ ఉంటుంది. మనం తెప్పించుకునేది మాత్రం 350 రూపాయలు. నేను తెప్పించేది 350. 2 బాటలు పెట్టాం, మళ్ళీ పెరిగింది రేట్ అని. 350 రూపాయలు. ఇంకా ఆలోచన చేస్తే ఇంకా పెరిగింది అని 2 బాటలు పెట్టామన్నమాట. 2 లీటర్లు. అందుకే ఏది పెరిగినా పొదుపుగా వాడుకోవాలా. పొదుపుగా వాడుకోవడం సాధ్యం కాదు కానీ జనరల్ గా చూసుకొని చేసుకోవాలి. అవసరమా, దేనికి అవసరమా, దేనికి అవసరం లేదా, డబ్బా ఉంది కదా అని గుమ్మరించుకోవడం కాదు. అవసరం అయితేనే వేసుకోవాలి. దేనికి మనకి పచ్చళ్ళకి, నాన్ వెజ్కి ఎక్కువ ఖర్చు. ఇప్పుడు మేము అది చేయట్లేదు కాబట్టి, ఊరక తాలింపులకు కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నూనె అయిపోయింది కదా, తాలింపు కావాల్సినవి వేసేసుకుందాం. అంటే మనం మజ్జిగేసుకుంటే పిల్లలు తినరు. పిల్లలు ఉండే ఇళ్ళల్లో వాళ్ళకి ఇంట్లో కావాలి. అందువల్ల ఆడవాళ్ళకి కష్టం ఇంకా ఎక్కువైతే. అంటే సెలవులకి అందరూ ఇళ్ళ మీదకి వచ్చి, పిల్లలందరూ వచ్చి ఇళ్ళ మీదకి ఇళ్ళకి వస్తారు కాబట్టి ఇళ్ళ మీదకి వచ్చి పడడం కాదులే. కానీ కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు ఇట్లా సెలవులకి జనరల్గా, అంటే మాకు లేదులే, మాకు ఆ బాధ లేదు. జనరల్గా వాళ్ళ పరిస్థితి చెప్తున్నాను నేను. మనం 2-3 ఉండే వాళ్ళమే 2 కోట్లు అంటే, ఇంకా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన వంటకాలను ఆర్డర్ చేసి పెట్టాలి కదా. అందువల్ల ఇప్పుడు తాలింపు వేగిపోయింది. దోరగా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కల్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ముందు ఉప్పు ఎందుకు వేస్తామంటే, టమాటా ముక్కలు గుజ్జవ్వాలంటే ఉప్పు పడితేనే త్వరగా గుజ్జేసి, ఉప్పు వేసి కలబెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసేసి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి కలబెట్టేసేసి టమాటా ముక్కలు గుజ్జయ్యేదాకా ఉడికించుకుందాం. మాట్లాడుకునేది ఇది. నాకు కాసేపటికి ఎండకి వెళ్ళంతా మంట పడుతుంది. నేను కాసేపు అది మళ్ళీ కూర అయిన తర్వాత వచ్చి మాట్లాడితే కాసేపు ఆపేసి కాసేపు రిలాక్సే వస్తాను. ఇప్పుడైతే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిపోయినాయి కదా. మగ్గినప్పుడు ఇప్పుడైతే కడిగిన పచ్చెనపప్పు వేసేస్తున్నాము.
పచ్చెనపప్పు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. అంటే ఆ తాలింపులో ఈ పచ్చెనపప్పు అనేది కొంచెం మగ్గాల, కొంచెం సేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిందా కూర? ఆ తాలింపులో కొంచెం సేపు అయితే ఉడికించుకున్నాం కదా పచ్చెనపప్పు. ఇప్పుడు కారం వేసుకుందాం. ఏంది అసలు నీళ్ళు పోయలేదు? నీళ్ళు ఇప్పుడు కాదు అయిపోసేది, నీకు తెలియదు కదా, చూస్తూ ఉండు. నేను 1 స్పూన్ కారం అయితే వేసాను. ఇప్పుడు కారం వేసి కలబెట్టిన తర్వాత నీళ్ళు పోస్తాను పప్పు ఉడకడానికి. కారం వేసి బాగా కలబెట్టేస్తాను కదా. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం పచ్చెనపప్పు ఉడకడానికి. బాగా నాని అనుకో పప్పు త్వరగా ఉడుకుద్ది, నానలేదనుకో కొంచెం లేట్ అవుతుంది. నేనైతే ఈ గ్లాస్ నీళ్ళు పోసే చూద్దాం ఈ నీళ్ళకి ఉడుకుతీయలేదో. బాగా కలబెట్టేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు పప్పు ఉడికేదాకా ఉడికించుకోవాలా. పప్పు ఉడికిన తర్వాత తీసుకొని మూత తీసుకొని చూద్దాం. పచ్చెనపల్లి కూర ఎలా చేయాలో చూస్తున్నారు కదా మీరు. మొత్తానికైతే ఈ కూర ఉడకొచ్చింది. ఉడికిందా? ఉడకొచ్చింది. మనం పోసిన నీళ్ళని ఇనిగిపోయినాయి కదా. ఇంకా పప్పు ఉడికింది లేదు చూసుకొని అన్ని సరిపోయిన చూసుకుంటే అర్థమైద్ది నీళ్ళు అవసరమా లేదనేది. ఇప్పుడు నేను నీకు ఇస్తా చూడు. ఈ కూర ఉడికి అరగంట టైం పట్టింది అనమాట. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మసాలా లేదు, మామూలుగా మసాలా ఎండాకాలం మసాలా చెయ్యిట్టా పడుతున్నావు చల్లార్చుకొని. పచ్చెనపల్లి కూర మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇలా తింటే బాగుంది ఎవరికైనా చూసే వాళ్ళకి. నేను కాదుగా, నువ్వు తింటున్నావు కాబట్టి ఇబ్బంది లేదులే. నాకైతే చాలా ఇష్టం కూర. మా అమ్మాయి తిందో మా ఆవిడ తిందో నాకు అప్పుడప్పుడు తింటది. మా కూతురు అయితే అసలు తిందో. తింటాను ఇష్టంగా. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే నన్ను చెప్పనిస్తావా ప్లీజ్? నాన్న నువ్వు ఉండు, నాన్న వంట చేయని, నేను చెప్పని. ఏమైందంటే ఇంట్లో మా అమ్మ ఇడ్లీ దోసకేసినప్పుడు అందరం కలిసి తినాలా. నిన్న నైటే పరోటా కిచిడి తిని పొద్దున్నే పరిగెత్తాడు పెద్ద రెడీ అయ్యి మళ్ళా పరోటా తినడానికి. నీకు నచ్చింది నువ్వు తింటున్నప్పుడు నాకు నచ్చింది నేను తినాలి కదా అని నేను పప్పు చారు చేసుకున్నా. నేను తింటా శనగపల్లి కూర, కానీ మా నాన్న కోసం పప్పు చారు చేసా కావాలని. కూర అయితే రెడీ అయిపోయింది, కానీ ఆ కొంచెం నీరు నీకపోతే ఇంకా బాగుంటుంది కూర. అసలు మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ పక్క పోయింది కాబట్టి చెప్తానా. అరగంట సేపు ఆడవాళ్ళు వంటగదిలో ఒక కూర ఉడికి అరగంట పడుతుంది. అదే చుట్టాలందరూ ఇంట్లో ఉంటే మనవాళ్ళు మనవరాళ్ళు కుటుంబం అందరూ ఎండాకాలం సెలవులకు వస్తే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా ఉదయం పూట టిఫిన్ బయట తెచ్చుకోండి. 10:30-11 గంటలకల్లా వంట చేయండి. ఎక్కువ కూరలు అడగద్దు. ఏదో ఒక రకం 2 రకాలు చేర్చుకోండి. అదే సాయంత్రానికి కూడా మీరు తినేది ఏర్పాటు చేసుకోండి. చుట్టాలమే కదా అని చెప్పి తీరిగ్గా వచ్చిన ఆడవాళ్ళ మిగతా ఆడవాళ్ళు కూడా గమ్మున కూర్చోవద్దు. ఆ ఇంట్లో ఇళ్ళకి మీ అమ్మ కావచ్చు, మీ అత్తయ్య కావచ్చు, లేకపోతే మీ అమ్మమ్మ కావచ్చు, మీ నాయనమ్మ కావచ్చు, కొంచెం హెల్ప్ చేయండి. వాళ్ళ కూరలో వంటకాలు చేసినప్పుడు కసులు చెమ్మటం, వంటలు తవ్వటం మనది అనుకొని అందరూ కలిసి చేసుకోండి. ఈ ఎండాకాలం హ్యాపీగా సాఫీగా సమ్మర్ జరిగిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు 2-3 రకాల కూరలు చేయాలన్నప్పుడు తలా ఒక పని చేసుకొని ఒక కూర ఎక్స్ట్రా చేయించుకోవడానికి ఇబ్బంది లేదు. అంట్లు కడగటము, కసులు జిమ్మే వాళ్ళు ఏ ఊరి పని వాళ్ళు చేసుకొని వంటకాడ చేసే వాళ్ళు వంటకాడ చేస్తే అంత అనిపించు. అప్పుడు మొత్తం ఒక్కరి మీద పడింది అనుకో భారం ఎక్కువ. అప్పుడు ఏమైందంటే ఆ ఇంట్లో ఇల్లాలు, ఆ ఇంట్లో వంట చేసే ఆవిడ, పెద్ద ఆవిడ కావచ్చు, మన అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, మన అమ్మ కావచ్చు, మన అత్తయ్య కావచ్చు, ఇందుకోసం చేయరు చుట్టాలం కదా అని కూర్చుంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ మనకు కూడా మంచిది కాదు. అందరం కలిసిమెలిసి పని చేసుకున్నాం అనుకో అంత అనిపించదు. బాగా హ్యాపీగా తలా చేస్తే ఎండకి మనకు కూడా తెలిసింది ఆ బాధ. అప్పుడు మనం ఏం తినాలో మనకు అర్థమైంది. నేను ఈ వీడియో నుంచి సందేశం ఈ విధంగా తెలుసుకున్నాం అన్నమాట. ఎండాకాలం ఆడవాళ్ళు పాపం, ఆడవాళ్ళు కొంచెం కనిపెట్టండి. మనం దగ్గర మగవాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఏదంటే అది 4-5 రకాలు అడగద్దు. నలుగురుంటే 4 రకాలు అడగద్దు. 4 రకాలు కావాలన్నప్పుడు అందరూ హాయిగా పోయి బయట పోయి రెస్టారెంట్ పోయి తినండి. రెస్టారెంట్ ఉంటే, లేకపోతే పార్సల్ తెప్పించుకొని కమ్మగా తినండి. లేకపోతే క్యాటరింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు తెప్పించుకొని తినండి. ఎందుకంటే వాళ్ళకి కూడా నలుగురు వచ్చినప్పుడు సందడిగా ఉండాలి కదా. ఇంట్లో వాళ్ళకి కూడా కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అందరి మధ్యలో కూర్చొని మాట్లాడుకొని తినాలంటే ఇంకా అందరం కలిసి చేసుకొని తినాలి. లేదు అది కూడా మనం చేసుకోలేము, అందరం మనకు ఓపిక లేదు, ఈ ఎండలకి యాడ్ చేద్దాం అనుకుంటే ఒక పూట బయట తెప్పించుకోవడం, లేకపోతే 2 పూటలు బయట తెప్పించుకోవడం, ఒక పూట ఇంట్లో చేసుకోవడం, అలా చేసుకోండి. మధ్యాహ్నం పూట మిస్ అయినా సాయంత్రం ఇంట్లో చేసుకోండి కమ్మగా, కొంచెం చల్లబడిన తర్వాత. లేకపోతే ఉదయం చేసుకొని ఆ ఉదయమే మధ్యాహ్నం కూడా సరిపెట్టుకోండి. ఒకటి ఇప్పుడు బంధువులు చాలా మంది వచ్చిన వాళ్ళకి ఏమైతే తెలిసిన అందరితో కూర్చొని మాట్లాడాలన్నా కానీ
ఈ పని అడవిలో వాళ్ళకి అవకాశమే దొరకదు వాస్తవం చెప్తే. పొద్దుగుకులు వండుకోవడం, కడుక్కోవడం, తినడం, వండుకోవడం, కడుక్కోవడం, కసువులు జిమ్ముకోవడం, ఎందుకంటే ఇదే మా ఆవిడ పని. పరిస్థితి ఒకప్పుడు నేను ఒక ఫంక్షన్ చేశాను ఇంట్లో, మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. పాపం ఎంత పని చేసేదో. ఇంకా మా అత్తయ్య వచ్చినా ఆమె కూడా సపోర్ట్ అందుకునేది కాదు. ఒక్కటే ఒక పక్క చేయి నొప్పితో అల్లాడిపోయింది. ఏమనడానికి లేదు. బయట తెస్తే చుట్టాలకు బయట తెచ్చి పెడుతున్నారే అన్నారు. అప్పుడు నేను సాయంత్రం పూట బయట తెచ్చి పెడితే చుట్టాలకు బయట తెచ్చి పెడుతున్నారు, ఇంట్లో చేయొచ్చు కదా అన్నారు. ఇలా సాగించుకోవద్దు చుట్టాలని. అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు అందరికీ అంతంత మాత్రం ఎండాకాలం. ఇది నేను ఈ యొక్క వీడియో సందేశం. ఈ వంటగదిలో నాకే కాసేపు ఉంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళకి గంటల తరబడి ఉండే ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. కూర రెడీ అయిన తర్వాత తిని చెప్పబోయింది. వీడియో ఇస్తే అసలు చూడు, కూర రెడీ అయిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తారండి. అది చూడండి ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన చెన్నపాయల కూర అయితే అయిపోయింది. వీళ్ళైతే ఈ లోపల అయిపోయిందా? రెడీగా చెప్పింది, రెడీ అయిపోయిందని చెప్పి రెడీ అయిపోయింది. చాలు. వీళ్ళిద్దరైతే మామిడికాయ పచ్చడి వేసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద ఇష్టం ఉండదు చెన్నపాయల కూర. నాకు సాయంత్రానికి ఉన్నా కూడా సాయంత్రం కూడా ఇష్టం కదంట. చల్లటనంలో చల్లటి బాగా సాయంత్రానికి కూర ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట చెన్నపాయల కూర. ఈ చెన్నపాయల కూర మీకు ఎంతమందికి ఇష్టం? నాకైతే పచ్చెన్నపాయల కూర ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ నాకు బాగా ఇష్టం. చాలా బాగా కుదిరింది కూర. నాకు చాలా ఇష్టం పచ్చెన్నపాయల కూర. నాకు ఒక్కడి కోసమే మా ఆవిడ నా కోసం ఈ కూర చేసి పెట్టాను. మా ఆవిడ థ్యాంక్స్. వాళ్ళని కూడా అర్థం చేసుకొని మనం కూడా అలాగే వాళ్ళకి నచ్చినవి తీసుకొచ్చి బయట నుంచి పెట్టాలి. వాళ్ళు ఎక్కువ కష్టపెట్టద్దని నేను చెప్తున్నాను. ఎండాకాలం కాబట్టి చెప్తున్నాను. మాకు ఇష్టమైన మామిడికాయలు కూడా తీసుకొచ్చాడు. కేజీ అంతమా 2 కేజీలు 200. కేజీ ఉందా? వాళ్ళకి మామిడికాయలు తీసుకొచ్చి పెట్టే పొద్దున్నే. చాలా టేస్ట్గా ఉంది పచ్చెన్నపాయల కూర. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.